అందరికీ నమస్కారం. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా మనం హిస్టరీ ఆఫ్ యోగా గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం యోగా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసే యోగా అనేది చాలామందికి తెలియదు. అసలు ఏ యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నాము అనేది క్లారిటీ ఇవ్వడం కోసం నేను కొన్ని చెప్పాలనుకున్నా. యోగా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే కొంతమంది అడుగుతారు, మీరు ఏ యోగా చేపిస్తున్నారు? హఠ యోగా చేపిస్తున్నారా, లేదా అష్టాంగ యోగానా, లేదా అయ్యంగార్ యోగానా, ఇట్లా బికనీర్ యోగానా, ఇట్లా చాలా మంది ఏ యోగా చేపిస్తున్నారు అని అడుగుతారు. మేము ఇది చేస్తున్నాము అని చెప్తారు. అసలు ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ హఠ యోగాలోనివే అండి. హఠ యోగా ఫస్ట్ అష్టాంగ యోగా మనకి పతాంజలి మహర్షి టీచ్ చేశారు. ఒక క్రమ పద్ధతిని మనకి చెప్పారు. అష్టాంగ యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని మార్పు చెందింది. ఎట్లంటే హఠయోగాగా మారింది. హఠయోగా అనేది అసలు ఏమేమి ప్రాక్టీస్ ఉంటాయి హఠయోగాలో అనేది మనకి కొంతవరకు తెలుసు. ఏంటంటే 4 ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట హఠయోగాలో. ఆసన, ప్రాణాయామ అండ్ ముద్రాస్, బంధనాస్, షట్క్రియలు ఉంటాయన్నమాట. ఇవి మనకి ప్రాక్టీస్లో చెప్పినవి. తర్వాత కొంచెం మార్పు చెంది ఘేరండనాథుడు ఘేరండ సంహితలో కొన్ని ఇంకా చేర్చారన్నమాట. అవేంటి అంటే నాదానుసంధానము, షట్క్రియలు, ఇంద్రియాల నిగ్రహం చేసే ప్రత్యాహార కూడా యాడ్ చేశారు. సో ఈ విధంగా కొన్ని మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది కంప్లీట్గా హఠయోగా అని చెప్పలేము. హఠయోగాలో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఇవేవి ప్రాక్టీస్ చేయట్లేదు. ఈ మనకి ప్రూఫ్స్ కావాలి అంటే హఠయోగ ప్రదీపిక ఇది. దీంట్లో మనకు హఠయోగ గురించి చక్కగా వివరణ ఇచ్చారన్నమాట. అసలు హఠయోగా చేయడం వలన ఏంటి లాభము, అసలు ఎందుకు చేసేవారు వాళ్ళు, యోగా ప్రాక్టీస్ అనేది మనం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాము, అయితే ఇన్ని పద్ధతులు ఎందుకు, ఒక ఆసనం చేస్తే సరిపోతుందిగా ఇప్పట్లాగా. ఒక ఆసనం ఇప్పుడు మనం చేసేది ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే ఆసనము, ప్రాణాయామం ఈ 2 చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మెంటల్ టెన్షన్ ఇలాంటివి ఏమైనా అనిపిస్తే మెడిటేషన్ చేయండి అంటారు. ఆ మెడిటేషన్లో కూడా ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. సో కొంతమంది మంత్రజపం చేయమంటారు, కొంతమంది ఓంకారం చాటించారు, ఓంకారమే మెడిటేషనా, ఇలాగా అనేకమైన డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ హఠయోగా అనేది అసలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా మళ్ళీ మార్పు చెందింది అనేది మనకి అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్లో మాట్లాడుకోవాలంటే హఠయోగా క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి క్రీస్తు శకంలో ఉన్న అప్పుడు కొన్ని ఆ మార్పులు అనేవి జరిగిన తర్వాత అష్టాంగ యోగం నుంచి కొంచెం మార్పులు జరిగిన తర్వాత అప్పటి నుంచి మనకి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత కొంచెం మార్పు చెందుతూ బుద్ధుడు బోధించిన యోగాల్లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. వాళ్ళు ఏంటంటే షట్ క్రియలు అంటే షట్ చక్రాలని యాక్టివ్ చేసే పద్ధతులని వీళ్ళు చెప్తూ వచ్చారు. అంటే జస్ట్ కొంచెం హిస్టరీ చెప్పుకున్నాం. తర్వాత ఘేరండనాథుడు ఇది 11th సెంచరీ నుంచి 12th సెంచరీ ఈ మధ్యలో ఘేరండనాథుడు, మత్స్యేంద్రనాథుడు నాద సాంప్రదాయం మళ్ళీ కొనసాగుతూ వచ్చిందనమాట. ఈ విధంగా కొన్ని మార్పులు జరుగుతూ ఇప్పుడు యోగా అంటే 1 లేదా 2 మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాం. హఠయోగాలో ఇన్ని ఉన్నాయి. అసలు ఇన్ని ప్రాక్టీసెస్ మనకి ఎందుకు ఆ రోజుల్లో యోగా చేసేవారు అంటే అసలు ఫస్ట్ యోగా స్టార్ట్ అయ్యింది మనం కొన్ని ప్రీవియస్ చెప్పుకున్నాం. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, దాని యొక్క క్రమం ఏంటి, ఎట్లా మార్పు చెందుతూ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఎలా అయ్యింది అంతా మనం ఒక్కొక్క చిన్న ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం. ఎవరైనా వినలేదు అంటే ఒకసారి వినండి.
సో కంప్లీట్ హిస్టరీ అంటే కంప్లీట్ కాకపోయినా కొన్ని చిన్న చిన్న బిట్స్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో. సో హఠయోగా ప్రాక్టీస్ అనేది ఆసనం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్థిరత్వాన్ని కలిగించుకోవడానికి, అంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోనగలిగే శక్తిని రావడం కోసం, స్థిరత్వం కోసం. స్థిరత్వం అంటే శరీరం స్థిరంగా ఉండడం. ఎప్పుడు శరీరం స్థిరంగా ఉంటుందో మనసు అలానే స్థిరంగా అవుతుంది. మనసు ఎప్పుడు స్థిరం అవుతుందో బుద్ధి స్థిరం అవుతుంది. ఎప్పుడు బుద్ధి స్థిరం అవుతుందో మనం చెయ్యాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషను పెరుగుతుంది. అది ఆసనం యొక్క ఉద్దేశం. తర్వాత ఆసనాలతో పాటు వీరు కొన్ని ముద్రలను ప్రాక్టీస్ చేశారు. దశ ముద్రలు ఉన్నాయి, వాళ్ళు దశ ముద్రలను ప్రాక్టీస్ చేశారు. సో ఈ దశ ముద్రలు ప్రాక్టీస్ చేయడం వలన ఏమిటి అంటే, ఈ మనకి శక్తి అనేది అంటే ప్రాణశక్తి అనేది ఇడానాడి పింగళా నాడి ద్వారా మనకి శరీరంలోకి వెళుతుంది. అంటే లెఫ్ట్ నోస్ నుంచి రైట్ నోస్లోంచి శక్తి అనేది అంటే ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది. అయితే ఎప్పుడు కూడా ఒక కుండలిని శక్తి అనేది, ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది మనలో ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ కుండలిని శక్తి ఎప్పుడు నిద్రాణమై ఉంటుంది. అంటే నిద్రపోతున్న పాము కానీ ఇట్లా తల లోపలికి వంచుకొని ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. దాన్ని ఆ కుండలిని శక్తి అనేది, శక్తి అందరిలో ఉంటుంది. ఆ శక్తి దాన్నే పరాశక్తి, ఈశ్వరి, అరుంధతి, ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి. సో ఆ శక్తి అనేది జాగృతం అయిన తర్వాత, జాగృతం చేయడం కోసం ఈ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొచ్చారు. ఈ ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకి కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అంటే ఇడానాడి పింగళా నాడిలో ఉన్న ఎనర్జీ అనేది పాస్ అవుతుంటుంది కదా, ఆ ఎనర్జీని రెండింటిని బంధించి కొన్ని ముద్రల ద్వారా ఇటు వెళ్లకుండా మధ్య నాడి నుంచి, అంటే సుషుమ్న నాడి అంటే స్పైన్ మధ్యలోంచి వెళ్తుంది. షట్ చక్రాలు కూడా మధ్యలోంచి ఉంటాయి. ఆ షట్చక్రాలను శుద్ధి అవుతూ ఆ ఎనర్జీ అనేది పైకి ఒక పాము పాకినట్టుగా పైకి వెళ్తూ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ ఆజ్ఞా చక్రానికి వరకు వెళ్తుంది. ఇడానాడి పింగళా నాడి అంటారు, గంగా యమున అంటారు. మనకి ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉందో ఆ శక్తి మన శరీరంలో కూడా ఉంటుందండి. వాటికి కొన్ని పేర్లు, విశ్వంలో ఉండే పేర్లని మన భూమిపైన కూడా మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అంటే పూర్వీకులు, అంటే మన ఋషులు మహర్షులు ఒక డూప్లికేట్ వస్తువు పైన ఇట్లా ఉన్నా కూడా ఇది ఇలా ఉంటుంది అని ఈ నమూనాగా, ఇప్పుడు పిల్లలకి బుక్స్ గురించి తెలియదు అనుకోండి, సపోజ్ ఆ బుక్లో బుక్ స్పెల్లింగ్ నేర్పించాలంటే ఒక బుక్ పిక్చర్ వేసి ఎలా నేర్పిస్తారు, అదేవిధంగా విశ్వంలో ఉన్న శక్తిని మన భూమిపై ఉన్న శక్తి కూడా, అంటే గంగా ఎంత పవిత్రమైంది అంటే తెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా యమున ఎలా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. అట్లానే మనలో ఉన్న ఎనర్జీని గంగా యమునతో పోల్చడం కాదు, గంగా యమున ఆ పేర్లనే మనకి ఇచ్చారనమాట ఇడానాడి పింగళా నాడికి. సో ఇది ఏంటి అంటే ఈ రెండు శక్తుల్ని బంధించి సుషుమ్న ద్వారా ఆ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రవహింప చేస్తారు. అంటే షట్ చక్రాలు క్లీన్ అవుతూ, అంటే బుద్ధుడి టైంలో మహాయాన ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఈ బుద్ధుని సాంప్రదాయంలో షట్చక్రాల మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికి కావాల్సిన శబ్దాలని, సౌండ్స్ని చేస్తూ వాళ్ళు మెడిటేషన్ అనేది చేపించేవాళ్ళు. సో ఈ విధంగా ఆ షట్చక్రాలు క్లీన్ అవుతూ ఆ ఎనర్జీ అనేది ఊర్ధ్వముఖంగా, అంటే కింద నుంచి పైకి పాస్ అవుతూ ఉంటుంది. అసలు ఆ శక్తి పైకి పాస్ అవ్వడం వలన ఏంటండి లాభం అంటే, మనలో ఉన్న ఈశ్వరీ శక్తి, అంటే ఆది శక్తి అంటాము, ఈశ్వరీ శక్తి అనేది మనలో ఊర్ధ్వముఖంగా ప్రవహించినప్పుడు వారికి అన్ని చక్రాలు శుద్ధి అయ్యి
ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు తీసుకురంటే ఇడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడి 3 సంగమం, త్రిసంగమం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఆజ్ఞ నుంచి సహస్రారం వరకు చాలా కష్టమైనది. అంటే బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తూ వాళ్ళ ఆత్మను, అంటే ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి మనలో కూడా ఆ శక్తి దాన్నే మన శక్తి ఏమంటారు, ఆత్మశక్తి అంటాం. మనలో ఉన్న శక్తి ఏంటి, శరీరం ఇట్లానే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరం డిస్పోజ్ అయిపోతుంది. అందులో ఒక ఎనర్జీ, పవర్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని ఆత్మ అంటున్నాం. ఆత్మ ఉందా అండి లేదా అని అంటే, మనం ఇట్లా మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే ఆ శక్తితోనే మనం ఈ శరీర కదలికలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ శక్తిని విశ్వశక్తితో కలిపేస్తారు. సో ఈ ప్రాక్టీసెస్లోనే ఈ కుండలిని శక్తిని జాగృతం చేయడానికే ఇన్ని ప్రాక్టీసెస్, అంటే షట్క్రియలు చేయడం వలన శరీరము శుద్ధి జరుగుతుంది. ముద్రలు చేయడం వలన ఎనర్జీ అనేది కరెక్ట్గా పాస్ అవుతుంది, అంటే సుషుమ్న నుంచి పాస్ అవుతుంది. సో ఈ విధంగా ఆ శక్తిని, అంటే మగవారు వీర్యాన్ని, అంటే ఆ అన్ని చక్రాలు శుద్ధి అయిన తర్వాత ఆ వీర్యాన్ని, అంటే మనలో శక్తి ఏమిటి అంటే ఆడవాళ్ళకి రజో రూపంలో ఉంటుంది, మగవాళ్ళకి వీర్య రూపంలో ఉంటుంది. ఆ వీర్యం అనేది అండంతో కలిసినప్పుడే అది ఒక కొత్త బర్త్ అనేది తీసుకుంటుంది. కానీ వీరేం చేస్తారు, ఆ శక్తిని, ఆ వీర్యాన్ని ఎప్పుడూ కూడా మనకి ఆ శక్తి అనేది, అంటే మనకి అమృత కలశం అని ఇక్కడ శిరస్సు పైన ఉంటుంది. ఎప్పుడు కూడా 2 డ్రాప్స్ అమృత బిందువులు పడుతూ ఉంటుంది. అవేమవుతుంది, లోపలికి వెళ్ళిపోతూ మన శరీరంలోకి వెళ్ళిపోతూ యూరిన్లో కానీ లేకపోతే బయటికి పాస్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది పడిపోతూ ఉంటుంది కింద. సో ఆ శక్తిని మనం ఊర్ధ్వముఖంగా కానీ ప్రవహింపచేస్తే అది అనేకమైన శక్తుల్ని ఇవ్వడమే కాకుండా వారికి ఈ కుండలిని శక్తి జాగృతం అయ్యి షట్చక్రాలన్నీ క్లియర్ అయ్యి ప్రాణాన్ని విడిచిపెట్టాలి అన్నప్పుడు షట్చక్రాల ద్వారా, అంటే ఒక చిన్న ఏమంటారు పూసగాను ఉందనుకోండి, దాంట్లో మధ్యలో చిన్న హోల్ ఉంది. ఆ హోల్లోంచి ఒక థ్రెడ్ ఎలా పైకి వెళ్తుంది అంటే దాని లోపల నుంచి ఒక దారంలోకి సూది నుంచి దారం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పూస ఎలా కూర్చుతాం, దాన్ని ఇట్లా నిటారుగా చేస్తే లోపల ఉన్న దారం కనిపించదు, మా పైన ఉన్న పూసలే కనిపిస్తాయి. అంటే ఒక దండ పైన కనిపిస్తుంది, లోపల ఉన్న దానికి అంటుకున్న దారం కనిపించదు. సో అదేవిధంగా ఈ కుండలిని శక్తి అనేది అన్ని చక్రాలను శుద్ధి చేసుకుంటూ ఊర్ధ్వముఖంగా ప్రవహించి వారికి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోతేనే ఈ శక్తి కలుగుతుంది. అయితే ఈ వీర్యాన్ని వాళ్ళు ఊర్ధ్వముఖంగా ప్రవహింప చేయడానికి ఆ ముద్రలన్నింటినీ ప్రాక్టీస్ చేస్తారు. ఒక్కొక్క ముద్ర, శక్తి చాలనం, మహాముద్ర, మహావేద, మహాబంధ, ఇలాగ 10 ముద్రలు ప్రాక్టీస్లోకి ఉన్నాయి. ఆ 10 మీకు ప్రాక్టీస్లో చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ముద్ర ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవి కూడా నేను ప్రాక్టికల్గా కొన్ని ముద్రలు మనం చేయగలిగినవి, కొన్ని చేయలేము, కొన్ని చేయగలిగినవి నేను ప్రాక్టికల్ సెషన్స్ అప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా ఆ శక్తిని జాగృతం చేయడం కోసం, అంటే స్పైనల్ కార్డ్ కింద నుంచి, అంటే ఇన్ బిట్వీన్ ఐబ్రోస్, అంటే మొత్తం ఆ స్పైన్ ఎండ్ నుంచి స్టార్టింగ్ వరకు ఆ శక్తి అనేది ప్రవహింప చేయడానికి ఇచ్చారు. అసలు ఈ శక్తి వస్తే ఎలా ఉంటారంటే వాళ్ళకి కొన్ని రకాల శక్తులు వస్తాయి. ఆ శక్తులు ఏమిటి, పవర్స్ ఏంటి అంటే అణిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాకామ్య, ప్రాప్తి, ఈసిత్వ, వసిత్వ. అంటే ఈ సిద్ధుల్ని పూర్వకాలం అనేవాళ్ళు, నీకు అష్టసిద్ధులు ప్రాప్తించును. అష్టసిద్ధులు అంటే ఏంటో మనకు తెలియదు, ఎప్పుడు కూడా మనం ఆలోచన కూడా చేయాలి. అష్టసిద్ధులు అంటే అణిమ అంటే పెద్ద శరీరం కూడా చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్నగా అయిపోయి ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతుంది, అంటే మన శరీరంలో అణువులో ఉంటుంది అనమాట ఆ శక్తి, అది అణిమ.
మహిమ. మహిమ అంటే ఆ పెద్ద ఆ, శరీరం కూడా చిన్నగా అయిపోవడం. గరిమ అంటే ఒక కొండంత బరువు ఎక్కిపోవడం, మామూలు వెయిట్ ఉన్నా కూడా చాలా బరువు. ఇవన్నీ వింటుంటే మనకి ఈసిత్వ, వసిత్వ, ఇట్లా గాలిలో తేలడం. ఇంకా మనం ఇష్టమైనవి తింటాం. ఇష్ట ప్రా ప్రా ప్రాకామ్య అంటే మనకి ఇష్టమైనవి తినడం. మనకు కావాల్సిన వస్తువులన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఐఫోన్ కావాలి అంటే ఒక 100 కావాలంటే 100 వచ్చేస్తాయి. అలాంటి శక్తులు వచ్చేస్తాయి. మనం చిన్న చిన్న వాటిని అసలు వాళ్ళు కోరుకోరు. సో ఎందుకంటే ఏదైనా సరే ఒక పవర్ వచ్చిన తర్వాత మిస్యూజ్ చేస్తే దాని పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం యోగులు, మహర్షులు వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే వాళ్ళు కపాల మోక్షాన్ని పొందాలి, అంటే మోక్షం వైపే పయనిస్తూ ఉంటారు అనమాట. ఈసిత్వ, వసిత్వ, ఇవన్నీ కూడా ఒక్కటి కావాలంటే నేను ఒక వీడియో చేస్తాను ఈ సిద్ధుల మీదే. వసిత్వ అంటే వేరే వాళ్ళని కూడా మనం కంట్రోల్ తేవడం అనమాట. ఇట్లా చూస్తే వాళ్ళు మన కంట్రోల్కి వచ్చేస్తారు. ఇలాంటి పవర్స్ అన్నీ వాళ్ళకి వస్తాయి. ఇంకా వాళ్ళకి ఆ పవర్స్ అన్నీ రావడమే కాక ఈ ఏమంటారు ముద్రలన్నీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఎంత పవర్ వస్తుందంటే ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ అన్నీ కూడా వాళ్ళకి వర్తమానం, వర్తమాన, భవిష్యత్తు కాలాలు కూడా చెప్పేస్తారు. దాన్ని మార్చగలిగే ఇది కూడా వాళ్ళకు ఉంటుంది. మన నుదుటి పైన రాసింది కూడా వాళ్ళు చదివేయగలరు. ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని కూడా శాసించే అంత పవర్ వస్తుంది వాళ్ళకి. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే మనం గొప్ప అనుకుంటున్నాం కదా. ఇలాంటి భూములు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి, కోట్లాను కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆ ఆఫీస్ని ఒక బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని మేనేజ్ చేయడానికి ఎలాగైతే ఒక జిఎం, తర్వాత అందరూ ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క మేనేజరు ఎలా ఉన్నారో కంట్రోల్ చేయడానికి వాళ్ళ వర్క్ని అవన్నీ చేయడానికి మేనేజ్ చేయడానికి ఎలా ఉన్నారో అట్లానే. సో వీటన్నిటికీ అతీతంగా చాలా శక్తివంతులు అవుతారు వీరు. అంటే దేవతల కంటే కూడా శక్తివంతులు అవుతారు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో కొంతమందికి అంటే యోగులు ప్రాక్టీస్ చేసే దాంట్లో వాళ్ళకి అనేకమైన సిద్ధులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకోరు. ఎందుకంటే ఇక్కడే ఆగిపోతుంది ఆ ప్రాక్టీస్. అందుకోసం వాళ్ళు మనుషులకు కూడా కనిపించరు గుహల్లో ఉండి. అప్పుడే ఎవరికైనా ఆయన చెప్పాలి అనిపించి ఏదన్నా ఒక 2 మాటలు చెప్పారనుకోండి, ఇంకో 4 తీసుకొస్తారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఒక నిజమైన సంఘటన అన్నమాట ఇది. హిమాలయాల్లో క్రియాయోగ అని ప్రాక్టీస్ మనకి ఎప్పటి నుంచో ఉంది. హిమాలయాల్లో ఒక ఆయన తపస్సు చేసుకుంటుంటే అనుకోకుండా ఆయన ఆ గుహలోకి వెళ్ళాడు. ఆయన చూసి ఆయన ఏదో చెప్తారు, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఈ విధంగా మీరు ఉంటారు, ఇలా ఉంటుంది అని. కానీ ఎవరికి చెప్పొద్దు అన్నా కూడా ఆయన వెళ్ళి నాకు చాలా మంచిగా చెప్పారు, ఆయన చెప్పింది అయినాయి నాకు, మీరు కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని వెళ్ళే దారిలోనే ఆయన తెలిసిపోయింది. సో ఆయన వచ్చేసరికి అక్కడే ఉన్న చెట్టులాగా మారిపోతారు ఆయన. అంటే వాళ్ళు మార్పు అనేది మారిపోతారు, ఎట్లా కావాలంటే అలా మారిపోయే శక్తి వస్తుంది. చెప్పే కదా, అణిమ, మహిమ, గరిమ, ఇలా బాడీ లైట్ అయిపోవడం, బరువు ఎక్కిపోవడం, ఇవన్నీ కూడా మనకి హనుమాన్లో మనం చూడము. అష్టసిద్ధి నవనిధి దాత అంటారు ఆయన. అంటే సిద్ధులు ఆయనకి ప్రాప్తించి ఉన్నాయి. ఇప్పటికీ ఆయన చిరంజీవి ఎవరు, హనుమాన్. ఆయనకి అన్ని సిద్ధులు ఉన్నాయి, మనం చూడగలం హనుమాన్లో. లంకను దాటేటప్పుడు చెవులోంచి వెళ్ళి ఆమెను తృప్తి పడటం కోసం నోట్లోంచి వెళ్ళి చెవులోంచి బయటకు వచ్చేస్తారు. అట్లాగా కొన్ని చోట్ల ఆయన పెద్ద శరీరం ధరించడం, అలా కొన్ని సిద్ధులు కదా, అష్టసిద్ధులు ఆయనకు ఉన్నాయి. అష్టసిద్ధులు పవర్ఫుల్ అనేది ఆయనకు. అంటే ఈ నక్షత్రాల పైన ఉండే వాటిని కూడా శాసించే, అంటే పైకి వెళ్ళే అంత శక్తి కూడా ప్రాకామ్య సిద్ధి అంటే అది.
అంటే భూమి నుంచి చంద్రుడి వరకు లేదా చుక్కల వరకు, స్టార్స్ వరకు మనం అనుకున్నవి ఏం కావాలో అది వచ్చేస్తుంది అనమాట మీ దగ్గరికి. అంటే ఈ భూమి పైన ఎంత అంటే ఆకాశం పైన వరకు. సో అలాంటి శక్తులని వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ కోసం వేరే వాళ్ళకి చెప్పడం, ఇలా చేయడం చేయరు. సో ఈ విధంగా అనేకమైన ప్రాక్టీసెస్, అంటే హఠయోగా అంటే ఇడానాడి పింగళానాడి అని మనం అనుకుంటున్నాం. అంటే ఒకటి గంగ ఎలా ఉంటుంది, స్వచ్ఛంగా తెల్ల నీరు పవిత్రమైంది అంటాం కదా, అట్లా మన ఇడానాడి అంటే లెఫ్ట్ నవ్వు అంటే మన మనస్సు సంకేతం. అలా మనలో ఉన్న భావాలు అన్నీ కూడా అలా మంచిగా వెళ్తుంటాయి. సో మనలో ఉన్న చెడుని నల్లటి రూపంలో అంటే యమునా రూపంలో మనలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే యోగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళలో ఆ చెడు అనేది పోయి మంచి అనేది బాగా, అంటే బ్లడ్ సర్క్యులేషను ఇవి ఒక్కటే కాదు, మన ఆలోచన తీరు, మన బుద్ధి పరిపక్వత అన్నీ కూడా మారిపోతాయండి. ఎందుకంటే అంత శుద్ధి అయిపోతుంది. సంస్కారాలు కూడా కాలిపోతాయి అన్నమాట. సంస్కారాలు అంటే మనం ఎప్పటి నుంచో భరిస్తూ వచ్చిన బాధలు, కష్టాలు అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే మన శారీరకంగా తెలుస్తుంది. కొన్ని రోజులు యోగా ప్రాక్టీస్ చేస్తే ఈ నొప్పులు తగ్గిపోయాయండి, ఈ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, ఇలా ఉన్నాము అలా ఉన్నాం అని చెప్తాం. అంతే. ప్రాణాయామం చేస్తే కూడా యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మేము చెప్తాం, ప్రాణాయామం చేసుకోండి, దానం చేయండి, జపం చేయండి. అంటే మీ సంస్కారాలు అంటే ఏవైతే మనం మనస్సు పూర్వకంగా బుద్ధిపూర్వకంగా మస్తిష్కంలో ఉన్నాయో అవి ఒక దానం ద్వారా, అంటే ఎదుటి వాళ్ళకి దానం చేసినప్పుడు వాళ్ళ పాజిటివ్, అంటే దానం పుచ్చుకునేవాడు లేనివాడై, అంటే దాన్ని స్వీకరించగలిగిన వాడే ఉండాలి. అంటే మనకి అన్నెసరీ వస్తువు వాడికి ఇస్తే వాడు తృప్తి పొందడు. వాడికి ఏదైతే లేదో అది మనం ఇచ్చినప్పుడు సంతృప్తి కలిగినప్పుడు ఒక ఆనందంతో మన వైపు చూసారా, ఆ ఆనందాన్ని మనం చూసినప్పుడు ఆ పాజిటివ్ వైపు అనేది మనలోకి వచ్చి మనలో ఉన్న ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి పోతుంది. సో ఈ విధంగా దానం, జపం, ప్రాణాయామం చేయడం వల్ల కూడా లోపల అన్ని సంస్కారాలు శుద్ధి చెందుతాయి. ఎట్లా అంటే ఎలా జరుగుతాయి అంటే ఒక క్యాటర్ పిల్లర్ దాని స్థాయి నుంచి సీతాకోక చిలుకలాగా మారాలంటే 9 రకాల స్టేజెస్ దాటితే కానీ దానికి ఆ రూపం రాదు. అలానే మన ప్రాక్టీస్ అనేది మనలో ఉన్న అవన్నీ కూడా మార్చి నువ్వు ఎలా ఉన్న వాళ్ళని ఎలా మార్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ యోగా ప్రాక్టీస్ అనేది నాట్ ఓన్లీ ఆసనాస్. ఇప్పుడు ఏంటంటే మనం ఆసనాస్ మీద ఒక్కటే చేస్తుంటాం. ప్రాణాయామం అంటే అనులోమ విలోమం చేస్తాం కదా, వీటిలో కొన్ని ప్రాణాయామం ఉన్నాయి, కొన్ని ఆసనాల్లో ప్రత్యేకించి చెప్పాలంటే ఈ కుండలిని శక్తి జాగృతం చేయాలంటే ఊర్ధ్వముఖంగా, అంటే కాళ్ళని పైకి పెట్టి తల కిందకు పెట్టడం. అంటే మనం కొన్ని పిక్చర్స్లో చూస్తాం తలకిందులుగా వేలాడడం, లేదా సర్వాంగాసనము, విపరీతకర్ణి ముద్ర ఇలాంటివి, ఇంకా కుక్కుటాసనము, ఇలాంటివన్నీ కూడా చేతుల మీద స్ట్రెంత్గా పడేవి. అవి చేయడం వల్ల అంటే మనలో ఉన్న విషాలను కూడా హరించేస్తుందండి. సో అలాంటి ఆసనాలు ఈ ప్రాక్టీసెస్లో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకించి ఒక 8 ఆసనాలు గురించి మనకి 84 లక్షల ఆసనాలు ఉంటే అందులో 80 ఆసనాలలో మళ్ళీ 8 ఆసనాలు ఇంపార్టెంట్గా వాటిని మనకి ప్రాక్టీస్లోకి ఇచ్చేసారు. కొన్ని ఆసనాలు చాలా కష్టం చేయలేరు, అందరికీ అవసరం లేదు, అంటే వారికి అవసరమైనవి వాళ్ళు చేశారు. తర్వాత కొన్ని ముద్రలు మనం చేయగలము కానీ చేయలేము. శక్తి చాలనం అలాంటివి కొంతవరకు వస్తుంది. రామ్దేవ్ బాబు చేస్తారు కదా, పొట్టంతా కదిలిస్తూ లెఫ్ట్కి రైట్కి కదిలిస్తారు కదా, ఆ శక్తి చాలనము, అగ్నిసార లేదా నవలి చాలనం అంటారు. చలనము అంటే శక్తిని చెలింప చేయడం అని, అంటే అవతూకంగా చెలింప చేయడం, కదిలించడం అని. సో ఇలాంటి ముద్రలు కొన్ని వాళ్ళకి కుండలిని శక్తిని జాగృతం చేసేవి. అంటే హయ్యెస్ట్ యోగానికి ప్రయత్నం చేసేవాళ్ళంటే ఎవరి ప్రాక్టీసెస్ ఎలా ఉంటే వాళ్ళకి
వాళ్ళకి అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళకి యోగా అంటే ఓన్లీ సాధనమే. మనకి ఈ శరీరాన్ని కనీసం కొంత నడిపించాలి అంటే ఈవినింగ్ పని చేసేంత వరకు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు బాడీ స్ట్రాంగ్గా ఉంటుందో మైండ్ డెఫినెట్గా అంతే యాక్టివ్గా పనిచేస్తుంది. అందుకోసం యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఈ విధంగా అనేక మార్పులు జరిగినప్పటికీ ఇప్పటి ప్రాక్టీసుల్లో కొన్ని మాత్రమే మనం చేస్తున్నాము. ఇంకో కొన్ని చేస్తే అందరూ మేము హఠయోగా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నారు, కానీ హఠయోగాలో ఓన్లీ ఆసనం చేస్తే అంతవరకే ఉంటుందండి, బాడీ వరకే. మైండ్ ఇదవుతుంది కానీ అంత శక్తివంతంగా మనం ఏమీ చేయట్లేదు. దానికి ఇంకా ఎక్కువ శక్తివంతం అయ్యింది ఏంటి ప్రాణాయామం. దానికంటే హైయెస్ట్ యోగా అంటే ఒకదానికి మించి అంటే హైయెస్ట్ ప్రాక్టీసెస్ లేదా నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీసెస్ అంటే ఆసనం ఫస్ట్ బేసిక్. దాని తర్వాత ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది ఏంటంటే ప్రాణాయామం. దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది ముద్రలు. దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది బంధనాలు. ఇలాగా ఆ ప్రాక్టీస్ దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ మంచి బెనిఫిట్ ఇచ్చేంటే మెడిటేషన్ చేయాలి అంటే ఇవన్నీ జరిగితే మెడిటేషన్లో చాలాసేపు మెడిటేషన్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని సాధించడం కోసం స్థిరంగా కూర్చొని దాని గురించి మాత్రమే ప్రయత్నం చేయడం అని. సో అది ఏదైనా కావచ్చు. ఒక జాబ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి ఇది రావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, హై పొజిషన్ నాకు రావాలి అనుకున్నా, ఇంకా కొంతమందికి ఇంకా ఈ పవర్ సరిపోవట్లేదండి, ఇంత శారీరకంగా నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఏ ఫలితం అంత రావట్లేదు, నేను చేసింది నాకు అంత ఉండట్లేదు అంటే మనం ప్రాణాయామం కానీ కొన్ని ముద్రలు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఇంకా మెడిటేషన్ చేసినప్పుడు ఆ పాజిటివ్ అనేది మనకి వచ్చేస్తుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. చాలామంది అంటారు మాకేంటండి ఏమో అనుకున్నా అవ్వట్లేదు చేయలేకపోతున్నాము అంటే ఈ సాధన కాదు, మీకు సాధన అనేది వేరే ఇంకొంచెం లెవెల్ పెంచి వేరే దానికి కూడా టర్న్ అవ్వాలి. సో ఒకే స్టైల్లో ఒకటేలాగా అందరికీ ఒకేలాగా చేయడం అవుతుంది అంటే కొంతవరకు మంచిది. సో ఈ విధంగా మనం చేస్తూ ఆ ప్రాక్టీస్ అనేది మార్పు చెందాలి అంటే హైయెస్ట్కి వెళ్ళాలి. అంటే రోజు అదే కాకుండా దాని యొక్క విశేషం ఏంటి, ఆ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలా చేయాలి అని తెలుసుకొని ఇంకొంచెం హైయెస్ట్గా హైయెస్ట్ అంటే ఆసనాలు ఏవో తలకిందులుగా ఇచ్చేయడం, ఏదో గొప్పగా చేసేయడం, అడ్వాన్స్ ఆసనాలు చేసేయడం అది కాదండి. మనం చేసిన ఆసనాలను స్థిరత్వం వచ్చేలాగా కొన్ని ఆసనాలు చేసి తర్వాత ప్రాణాయామం చేసి తర్వాత ముద్రలు బంధనాలు కూడా రోజు మన నిత్య ప్రాక్టీస్లో ఉంటే అన్నీ సమానం ఉంటాయి. అంటే శరీరం మనస్సు బుద్ధి ఆత్మ అన్నిటినీ కూడా సమానం చేసుకోగలిగితే అప్పుడు మనం ఏమనుకుంటున్నామో అది చేయగలుగుతాం. అది ఓన్లీ ప్రాక్టీస్ యోగాతోనే ఉంది, ముడిపడే ఉంది. మనం అన్నీ అనుకుంటున్నాం ఆ పూజ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఒక స్థిరత్వం లేకుండా మీరు ఎన్ని హోమాలు చేసినా ఏం చేసినా కూడా అవి అంత ఫలితం అనేది రాదు. మనస్సుతో చేయాలి. అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. దాని యొక్క పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ప్రకారం చేసుకున్నప్పుడే రైట్ మెథడ్లో చేసినప్పుడే మనకి రైట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం హఠయోగానే. మనందరం ఎవరు ఏ ప్రాక్టీసెస్ చెప్పినా ఇప్పుడు మనం హఠయోగానే ప్రాక్టీస్ చేస్తున్నాము. బట్ ఇవన్నీ ఉంటాయి నేను చెప్పినట్టుగా హఠయోగాలో ఏమేమి ఉన్నాయి, ఆసన, ప్రాణాయామ, ముద్రాస్, బంధనాస్, ఈ 4 ఫస్ట్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 2 చేర్చారు. ఏంటి షట్క్రియలు ఇంకా ధ్యానము, నాదానుసంధానం ఇలాంటివి కూడా దాంట్లో చేర్చారు. సో ఇవన్నీ మిక్స్ చేస్తూ చేయగలిగితే అప్పుడు మనకి కావాల్సినవన్నీ వస్తుంది. లేదు మనం అసలు ఏం చేస్తున్నామని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు హఠయోగ గురించి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కంప్లీట్గా ఇంకా తెలుసుకోండి అసలు కుండలిని శక్తి అంటే ఏంటి, ఇంకా దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, మనకి ఇంకా పవర్స్ రావాలి, ఇంకా పవర్ఫుల్గా మనం తయారవ్వాలంటే కొన్ని ఉన్నాయి మనం చెయ్యొచ్చు.
సో అవి కొంతమందికి కూర్చొని నేల మీద చేయలేనివి కూడా ముద్రల ద్వారా, వందనాల ద్వారా డిసీజెస్ నథింగ్ అండి తగ్గడం. మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే డిసీజ్ అనేది చాలా బేసిక్ లెవెల్ అని మాట్లాడుకోవచ్చు. సో అవన్నీ ఈజీగా తగ్గిపోతాయి. అలా కూర్చోలేని వాళ్ళు మంచం మీద కూర్చొని, పడుకొని, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. సో అలాంటి ప్రాక్టీసెస్ రోజు మనం చేద్దాం హఠయోగాలో. అసలు హఠయోగ ఏం చెప్పింది అదే టీచ్ చేసుకుంటూ ఇంకా కొత్తవి వాటిల్లోనే చాలా ఉంటాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. సో కీప్ ఆన్ ఫాలో మై ఛానల్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా ఇవ్వండి. ఇంకా మీది ఏదైనా కామెంట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అనేది మీరు నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. జస్ట్ చూశారు వదిలేశారు అంటే నాకు కొన్ని విషయాలు తెలియదు. అంటే నాకు చెప్పాలనే ఇంట్రెస్ట్తోనే చెప్తున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి యోగాలో ఉండి చెప్తున్నప్పటికీ ఇప్పటికీ నా టీచింగ్ ఎలా ఉంటుందంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో చూసి చెప్తాను. కొంతమంది ఫేస్ చూసి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టే నేను చెప్తాను. ఇంకా కొంతమంది ఆసనం చూసి వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉంది ఏంటి అన్నీ చెప్పగలను. అలానే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా నేను యోగా చెప్తూ వచ్చాను. ఏది క్యాన్సర్ ఉన్నప్పటికీ, పార్కిన్సన్ ఉన్నప్పటికీ, ఏ డిసీజ్ ఓరియంటెడ్ కూడా మనం కొన్ని చేసుకుందాం వీడియోస్. అట్లానే ఎనీ ప్రాబ్లం స్పిరిచువల్గా కానీ, లేదంటే యోగా పరంగా కానీ, లేదంటే ఏం చెయ్యాలి మా లైఫ్లో ఇలా ఉంది అప్ అండ్ డౌన్స్ అని అన్నా కూడా మీ జాతకంలో ఏముందని కూడా చూసి కూడా దానికి తగ్గట్టుగా యోగాని రిఫర్ చేస్తాను. యోగా ఆసనాలు చేయాలా, ప్రాణాయామం చేసుకోవాలా, ఏం చేసుకోవాలి, యోగా అనేది మీకు ఏం కావాలని ప్రత్యేకంగా మీకు ఏం ప్రాబ్లం వస్తుందో కూడా తెలుస్తుంది. ఆ విధంగా నేను టీచ్ చేస్తాను. లేదు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు కామెంట్ చేసినా కూడా దానికి నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే అందరికీ యూజ్ అయితే నేను డెఫినెట్గా ఆ వీడియో చేస్తాను. సో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి, ఏదైనా సరే. సో నాకు తెలుస్తుంది, దాన్ని బట్టి ఇంకా నేను ఎన్ని సూక్ష్మ వ్యాయామం కాదు, నాకు తెలిసింది ఏం చెప్పడం కాకుండా మీకు కావాల్సినవి కూడా నేను చెప్తూ ఉంటాను. కొంతమంది కూర్చోలేని వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళకి 7 years నుంచి 80 or 90 years వరకు యోగా చేయొచ్చు. వాళ్ళ శరీరం సహకరించేంత లెవెల్లో నేను చెప్తాను. ఏం చేసుకుంటే మీకు ఈ టైంలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది, ఇది ముద్ర చేసుకోవాలా, బంధన చేసుకోవాలా, ప్రాణాయామం చేసుకోవాలా, ఆసన చేయాలా, ఏ నొప్పికి ఏం చేయాలి అని నేను చెప్తాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి. కొంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హఠయోగా ఈజ్ ఏ పవర్ఫుల్ ప్రాక్టీస్. దాన్ని మనం చాలా తగ్గించి చాలా చిన్న, అంటే ఒక ఓషన్ అంత బెనిఫిట్ మనకి యోగా ఇస్తే ఒక్క డ్రాప్ కూడా మనం తీసుకోవట్లేదు. మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాము అని అంటే యోగా, సో ఒక్క డ్రాప్ కూడా తీసుకోవాలి. మరి చేయనోళ్ళు అంతే, వాళ్ళకే తెలుస్తుంది, భగవంతుడు తెలుసు, వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ ఏంటి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కొంచెం బెటరు, చేయని వాళ్ళకి మాకు టైం లేదండి, ఇది లేదండి అని అనుకునేవాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను మనం బెడ్ మీద లేసేటప్పుడే ఒక 10 minutes, ఒక 5 minutes బెడ్ మీద చేసే సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజ్, లేచి కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 minutes ఎలా చేసుకోవాలి, జస్ట్ బెడ్ మీదే మనకి. అంటే అంత టైం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా మనం చేద్దాము అలా కూడా వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.